హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @హేమ వ్లాగింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పార్ట్ 1 బోనాలు ప్రిపరేషన్ అయితే నేను మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇదైతే పార్ట్ 2. చాలా లెంతీగా ఉంది వీడియో, అందుకనే నేను పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి అయితే పెడుతున్నాను. ఎందుకంటే తెలియని వాళ్ళు మంచిగా చూస్తూ నెక్స్ట్ టైం ఎవరైనా బోనం ఎత్తాలనే ఇంట్రెస్ట్తో ఉంటే, అమ్మవారికి పెట్టాలని అనుకుంటే వాళ్ళకి కూడా తెలుస్తుందనే ఇంటెన్షన్తో అయితే మంచిగా వ్లాగ్ అయితే తీసిన. పార్ట్ 1 అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇదైతే పార్ట్ 2. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేయాలన్నది అయితే. ఓకేనా? మన ఈ వ్లాగ్లో ఏంటంటే నేను బోనం ఎట్లా అలంకరించాను అన్నది అయితే ఈ వ్లాగ్లో చూడొచ్చు. నేను బోనం అమ్మవారికి ఎట్లా సమర్పించాను అన్నది అయితే చూడొచ్చు. ఓకేనా? నేను కావాల్సినవన్నీ ఒక ప్లేస్లో అయితే పెట్టుకొని ఇట్లా అన్నీ కావాల్సినవన్నీ ఒక చోట అయితే పెట్టుకొని మంచిగా అలంకరిద్దామని అయితే ఫిక్స్ అయినా. ఇక్కడ అన్నీ కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను కదా. నేను కొత్తగా ఒక టవల్ తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనం బోనం ఎత్తాలి కదా, ఫస్ట్ నెత్తి మీద పెట్టుకోవాలి కదా, అట్లా అనమాట. దానికోసమని నేను కొత్తగా టవల్ తీసుకున్న. పువ్వులు మనకి ఏమేమి కావాలన్నది అయితే అవే అన్నమాట. బోనంకి కావాల్సినవి కుండ తీసుకున్నాను, దానిపైన దీపాలు పెట్టడానికి అయితే దీపాలు అయితే తీసుకున్నాను. ఒత్తు తీసుకోవాలన్నమాట. ఓకేనా? వేపాకులు, మామిడాకులు, పువ్వులు, మిగతావన్నీ ఇంట్లో ఉంటాయి కదా, అవే అన్నమాట. ఓకేనా? ధూపం అయితే ఫుల్గా వేస్తారనమాట. ఇంట్లో కూడా మనం బోనం తీసుకెళ్ళేటప్పుడు కూడా ధూపం అయితే వేస్తారు. తీసుకెళ్ళేటప్పుడు అయితే నేను ఇంటి దగ్గర ఎత్తి ఎట్లా తీసుకెళ్ళాలన్నది అయితే నేను తీయలేదు. ఎందుకంటే అప్పటికే నేనే కెమెరా పట్టుకొని తీయాలంటే నాకు అవ్వని పని కదా. ఎందుకంటే నేనే బోనం ఎత్తుతాను కాబట్టి నాకు అవ్వలేదు. నేను గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం క్లిప్స్ మా హస్బెండ్ అయితే తీశారు, అవైతే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడైతే నేను పసుపు మంచిగా రాసాను కుండకైతేని. రాసిన తర్వాత ఇంకైతే బొట్లు పెట్టాలి. లాస్ట్ టైం అయితే నేను మంచిగా కళ్ళు ఇట్లా అమ్మవారి రూపం లెక్క వేసాను అనమాట. ఇట్లా బోనం మీద వేసి అది మంచిగా డెకరేట్ చేశాను. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది, అందుకనే ఈసారి కూడా మంచిగా ఎట్లయినా మనం అలంకరించవచ్చు మనకు మంచిగా. ఓకేనా? ఇట్లా పసుపు అయితే రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఓకేనా? ఇట్లా మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసి నేను అక్కడ పువ్వులది దండ అయితే కట్టుకున్నాను కదా, అదైతే బోనంకి కట్టాలన్నమాట. ఓకేనా? పసుపు బొట్లు అవి పెట్టిన తర్వాత కడదామని అయితే పక్కన పెట్టాను. నేను అదైతే 9 తీసుకోవాలి. అవి 9 అయినా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు అనమాట. నేనైతే 9 పోగులు తీసుకున్నాను అనమాట. దారం ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, అట్లా 9 తీసుకోవాలి, లేదంటే 5 అయినా తీసుకోవాలన్నమాట. ఓకేనా? అట్లా కొన్ని ఉంటాయి అట్లా అన్నమాట. నేనైతే ఇక్కడ పసుపు రాస్తాను కదా, కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఒక పక్కనేమో కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఒక దగ్గర అయితే పెట్టుకున్నాము. తీసుకువెళ్ళడానికి ఏముంటుంది, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అమ్మవారికి కోడి బలిస్తారు కదా, అట్లా కోళ్ళు ఇస్తారు, మేకలు బలిస్తారు అనమాట. బలి చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనైతే నైవేద్యం అయితే పెట్టుకుంటారు చాలామంది. అలా మన ఇష్టం అన్నమాట. ఇంట్లో నైవేద్యం అయితే డెఫినెట్లీ పెట్టాలి. ఓకేనా? అది నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. ఈసారి నార్మల్గా పెట్టినప్పుడైతే మీకు చూపిస్తాను. ఈసారి ఎప్పుడైనా నైవేద్యం నేను అమ్మవారికి పెట్టినప్పుడైతే నేను చూపిస్తాను. ఓకేనా? ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, శాఖ ప్రిపేర్ చేసింది అయితే మీకు క్లిప్ మిస్ అయ్యింది. అది ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, చింతపండు పులుపు ఉంటుంది కదా, అందులో అయితే కొంచెం బెల్లం, పెరుగు అయితే వేసి శాఖ అయితే ప్రిపేర్ చేస్తారు. దాని మీద అయితే ఇట్లా క్లోజ్ చేసేయాలన్నమాట. వేపాకులు, మళ్ళీ దాని మీద అయితే మూతలాగా, ఇంకొకటి అయితే దీపం పెట్టడానికి అన్నమాట. అదేంటంటే బియ్యము దాంట్లో పైన ఇట్లా క్లాత్లా కట్టేసి దారం చుడతారనమాట. అంతే.
నేనైతే అక్కడి నుంచి డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చింది అయితే క్లిప్ తీయలేదు, ఎందుకంటే అవ్వలేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నేనైతే ఇట్లా మంచిగా రెడీ అయిపోయి బోనం ఎత్తుకొని అయితే వచ్చేసాను. జస్ట్ చిన్న క్లిప్పే తీసాను. ఓకేనా. ఇక్కడైతే అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పిస్తున్నాను అనమాట. బోనం ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత పసుపు కుంకుమ అవన్నీ అయితే పెడతాం కదా, అవైతే పెట్టేసాము. ఇక్కడ అందరూ చూసారా యాపాకులు ఇట్లా అంతా చేస్తున్నారనమాట గుడి దగ్గర ఇది. ఓకేనా. ఈసారి గుడి అయితే నేను ఈసారి వీడియోలో నార్మల్ టైంలో అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మన బోనం అయితే ఇస్తున్నారు అమ్మవారికి, మంచిగా మొక్కిన. ఇక్కడైతే పసుపు కుంకుమ గాజులు వడిబియ్యం ఇట్లాంటివి చీర ఇట్లాంటివి అయితే అమ్మవారికి చూపిస్తారనమాట. దాంతోపాటు మనం నిమ్మకాయలు తీసుకుపోవచ్చు. నిమ్మకాయలు అయితే ఒక 5 కానీ 3 కానీ తీసుకెళ్తే మనకి రిటర్న్గా ఇస్తారనమాట. రిటర్న్ ఒక 2 కానీ 3 కానీ ఇస్తారు. అదైతే ఇంటికి తీసుకొచ్చి గుమ్మం దగ్గర కడితే ఏదైనా దిష్టి లాంటిది ఏదైనా ఉంటే పోతుంది. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్. ఓకేనా. ఇక్కడైతే మేకలు కోళ్ళను అయితే బలిస్తారనమాట. అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ చూసారా ఎంత లైన్ ఉందో. ఇంకా చాలా బోనాలు వస్తున్నాయి అన్నమాట అమ్మవారికి. ఓకేనా. ఇక్కడైతే మేము లైన్లో ఉన్నాము దర్శనానికి అయితే. మేము బోనం ఇచ్చేసి అమ్మవారి దర్శనానికి అయితే లైన్లో ఉన్నామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే మీకు ఎప్పుడైనా చూపిస్తాను అమ్మవారు ఎలా ఉంటారు అన్నదైతే. మేము ఇది ఎప్పుడైనా నైవేద్యం పెట్టుకున్నప్పుడైతే మీకు ఆ క్లిప్ అనేది మీకు అమ్మవారు ఎట్లా ఉంటారు అన్నదైతే చూపిస్తాను. ఈ హడావిడిలో అమ్మవారిని అంత వీడియో తీసే అంత ఆప్షన్ లేదనమాట. అప్పటికే నెట్టుకోవడమే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే మనం దర్శనానికి అయితే లైన్లో నుంచున్నాం కదా, మన దగ్గర ఉన్న పసుపు కుంకుమ గాజులు నిమ్మకాయలు అవన్నీ ఇస్తే అమ్మవారికి మనకి రిటర్న్గా ఇస్తారనమాట. ఆ రోజైతే ఇవ్వరు మనకి ఏమీని, నిమ్మకాయలు అయితే ఇస్తారు కానీ గాజులు అట్లాంటివి అయితే ఇవ్వరు. ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళామంటే మనకి అమ్మవారి దగ్గర ఉన్న గాజులు కానీ ఇట్లాంటివి ఇస్తారనమాట మనం వేసుకోనికి. అది చాలా మంచిది అట్లా వేసుకుంటే. ఓకేనా. ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయిన తర్వాత ప్రసాదంగా పులిహోర అయితే. దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఇట్. బాయ్.